మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ టైగర్ జెండాల కిందికి పెట్టండి అన్న, కొంచెం జెండాల కిందికి పెట్టండి, జెండాల కిందికి పెట్టండి. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పటాన్చేరు గడ్డ మీద అడుగుపెట్టినటువంటి రేవంత్ అన్నకి మనందరం చేతులు లేపి చేతు గుర్తు చూపిస్తూ స్వాగతం పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అమ్మ కొండా సురేఖమ్మ గారికి, జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మన మెదక్ ఎంపీ రోహిత్ గారికి, మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతం వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, పేరింట నుంచి వచ్చినటువంటి బిడ్డ మన నీలం మధు మనందరం కూడా ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ సంబంధించి మెదక్ పార్లమెంట్ కు ప్రత్యేకత ఉంది. మరి మెదక్ పార్లమెంట్ అంటే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ పటాన్చేరు అంతా కూడా ఈ యొక్క పరిశ్రమ వాడకం మారింది. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు చాలా మంది వచ్చి చాలా మంది మైక్లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు నిజంగా ఈ ప్రాంతంలో ఓటు అడిగే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో డిహెచ్ఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, డిడిఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎఫ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, IIIT తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ పార్టీయా లేదా ఒకసారి ఆలోచన చేసి సోదరులారా. ఈరోజు ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. చాలా మందికి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మన సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క పేదోడికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. కానీ గతంలో ఏది ఇచ్చినా ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. రేపు మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలోనే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే పేదలకు మరొకసారి ఇండ్లు చెందుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఒక 2 విషయాలు తీసుకెళ్లదలుచుకున్నా. అన్న, ఈ ప్రాంతంలో చాలా మంది దాదాపుగా 50,000 మంది పేదోళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల సంది ఆశ పెట్టిర్రు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని తప్ప ఏ ఒక్క పేదోడికి ఇల్లు ఇచ్చింది లేదు. కానీ మీరు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ప్రచారం చేస్తుంటే చాలా మంది మరి మున్సిపల్లలో చాలా ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నారు. మున్సిపల్లలో అన్నా మరి మీరు రివ్యూ మీటింగ్ చేయాలన్నా మున్సిపల్లలో ట్యాక్స్ చూస్తూ ఉంటే జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ కనీసం వాళ్ళు మొయ్యలేనటువంటి భారం నడుస్తూ ఉంది ఈరోజు. కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, ఈ ప్రాంతంలో మొత్తం కూడా కార్మికులు మొత్తం ఉన్నటువంటి ప్రాంతం అన్న ఈ ప్రాంతం రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది. ఈ ప్రాంతంలో రోజు రోజుకి పుట్టగొడుగులాగా కొత్త కాలనీలు పుడతా ఉన్నాయి. అన్న మధ్యతరగతి కుటుంబాలు రూపాయి పోగేసుకొని
వాళ్ళందరూ కూడా ఇల్లు కొనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితి 10 సంవత్సరాల్లో జరిగిందన్న. కాబట్టి ఈ మున్సిపల్లో ఈ జిహెచ్ఎంసీ వార్డులలో ఉన్నటువంటి మండలాలలో మరి ఉన్నటువంటి అలాంటి మధ్యతరగతి కుటుంబాలకు కూడా మీరందరూ కూడా స్పెషల్ ఫండ్ కింద ఇచ్చి ఉన్నటువంటి కాలనీలలో అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథ కింద నీళ్లు ఏ కోరికలు ఇచ్చిన పరిస్థితి లేదన్నా. కాబట్టి మీరు దయచేసి మిషన్ భగీరథ నీళ్లు కూడా దయచేసి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి పటాన్చేరు కాంగ్రెస్ తరఫు నుంచి నీలం మధు గారికి ఒక్కసారి మేమందరం మరి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి నీలం మధుకు అండగా నిలబడతా ఉన్నారన్నా. వాళ్లకు అండగా దండగా మనము ఉండి నిలబడి వాళ్లకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి రేపు ఎన్నికల్లో ఏజెంట్గా రావడానికి కూడా సిద్దిపేటలో భయపడేటువంటి పరిస్థితి ఉందన్న. కాబట్టి నేను నిన్నంతా కూడా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించి అందరికీ కూడా ధైర్యం చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టడం జరిగిందన్న. అందరిలో కూడా ఒక ఉత్సాహం నెలకొంది. ఈ మీటింగ్ తో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు రేపు పనిచేసి భారీ మెజారిటీతో నీలం మధు బీసీ బిడ్డను గెలిపిస్తారని నేను ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తూ, మరి మీరు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ పటాన్చేరు పూర్తిగా వెనుకబడి ఉందన్న. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా కాలనీల డెవలప్మెంట్ కోసం మీరు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఇక్కడ పటాన్చేరును ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుకుంటూ, మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కావలసిన నిధులు మంజూరు చేసి నాకు అండగా, ఈ మెదక్ ప్రజలకు అండగా, ఈ జిల్లా ప్రజలకు అండగా ఉంటారని, ముఖ్యంగా నీలం మధు చాలా మరి ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి వ్యక్తి, ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారన్న. తప్పకుండా మెదక్ సీట్ గెలిపించి మరి మీకు బహుమతిగా ఇస్తాము. ఇందిరమ్మ పేరు చేతి గుర్తుకే చాలా సంతోషం అన్న. ఈరోజు ప్రచారంలో భాగంగా మా సొంత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, పటాన్చేరు ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు, అదేవిధంగా ఎప్పుడు ప్రజలకు తోడుండే నాయకుడు, మా అందరి ఆదర్శ నాయకుడు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖక్క గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారికి, మా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, అదేవిధంగా మా అన్న ఎప్పుడు రాముడులాకుండే కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మా ఆర్ సత్తన్న ఎక్స్ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎన్ఎస్యు కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచ్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నలకు, మా కాకలకు, మా తమ్ముళ్లకు అందరికీ కూడా పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషం అన్న. ఈ ప్రాంతంలో, ఈ మెదక్ ప్రాంతం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తల్లి, ఆ తల్లి గడ్డవీధి నుంచి ఒక పేరింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నీలం మధు ఈ పటాన్చేరు ప్రాంతంలో స్థానికంగా పుట్టి ఈ ప్రాంత ప్రజలతో ఎట్లా మమేకం ఉంటాడో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితోటి పొద్దున్న లేచి రాత్రి వరకున్న నాకు అమ్మా నాన్న లేకున్నా కూడా మీరే అమ్మా నాన్న అనుకొని, మీరే అన్నదమ్ములు అనుకొని, మీ మధ్యలో ఉండే బిడ్డను ఈ రోజు ఇక్కడ నుంచి గతంలో కూడా ఇందిరాగాంధీ గారు బార్ల నుంచి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక పేరింటి బిడ్డను కూడా ఎంపీగా పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా మన అన్న అందరికీ ప్రియతమ నాయకుడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ పటాన్చేరు ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి నా పార్లమెంటు నిధులు కూడా తీసుకొచ్చి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుల్లాగుండి మిమ్మల్ని కలుపుకోయే బిడ్డలాగుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి మన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుంది. ఇండియా కూటమి నుంచి 5 గ్యారెంటీలు వస్తే ఖచ్చితంగా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్
పార్టీ అని చెప్పాలి. వాళ్ళేమో ఒకరేమో మతం మీద ఓటాడుతారు, ఒకరేమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతారు. కానీ మనం ఏమడుగుతున్నాం? సమానత్వం మీద ఓటాడుతున్నాం, సమానత్వం మీద అడుగుతున్నాం. మనం అందరం ఏమడుగుతున్నాం? రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి. మేము కూడా నాకు అవకాశం కలిగినాక మీ అందరికీ అందుబాటులో ఉండి నాయకులను అందరినీ ప్రజల్ని మమేకం చేసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నన్ను దీవించి మే 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీలం మధును ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, మా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంతో డాన్ చూడలేదు, మనందరం అభిమానం చూపించే సంగారెడ్డి కింగ్ జగన్తో ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి, పైనుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎర్రటెండ ఉన్నా వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరినీ చూసిన తర్వాత పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మధుకు తప్పకుండా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి, అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్చెరు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజారిటీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు, కాటా శ్రీనివాస్కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా, రామలక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం
ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోక్సభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహ చెప్పినట్టు ఆనాటి మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడను, బిహెచ్ఎల్, బీడీఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇవాళ ఈ పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో ఇవాళ పటాన్చెరులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరు దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాడగా ఇవాళ పటాన్చెరుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్, ఇక్కడ మౌలిక వసతులు లేవు. మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు. కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా. మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధలు తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్చెరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడే అని నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరకనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా, సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా
నీలం మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర రాజనరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర రాజనరసింహ గారు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లా మెదక్ అభివృద్ధి కోసం పనిచేసిండ్రో ఇవాళ నేను పెద్దలు దామోదర రాజనరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తారు. ఇక ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతోని మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడమే కాదు, దామన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ నీల మధును ఇవాళ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. కాట శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అక్క సోదరిమని కొన్న సురేఖమ్మను మంత్రిని చేసినాం. మా ఒడ్డేరు సోదరుడు జర్రిపేట జైపాలీడు ఉన్నాడు, ఆయనను కూడా మా ఒడ్డేరు సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మా అక్క మా నిర్మలమ్మ ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతుండు. వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదే, నాదేంది లేదు. రబ్బర్ స్టాంపే నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా. మొత్తం నడుస్తున్నదో మీది, మనోళ్ళది, పేదోళ్ళది, పేదలకు అండగా ఉండేటోళ్ళు. మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన. ఆనాడు మా జగన్న చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తిశేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీల మధుకు అండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాన్ చెరువు అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాన్ చెరువు 1,00,000 ఓట్లతో మెదక్ పార్లమెంటు నీలం మధు గెలవాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ రెడీ 1,00,000 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 జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ప్రియాంక గాంధీ గారు కామారెడ్డికి వస్తున్నారు 2 గంటలకు. ఈడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి దగ్గరికి రాండి. శంకర్పల్లి రోడ్ అండ్ షోలో మధు చెప్తున్నాడు 50,000 ఇవ్వండి, మేమన్నీ మంజూరు చేస్తాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.